ప్రమాదాలు జరగడానికి కొద్దిపాటి నిర్లక్ష్యమే కారణమని, ప్రతిరోజు మనం చేసే పని అయినప్పటికీ భద్రతకు సంబంధించిన నిబంధనలు విధిగా పాటించినప్పుడు ప్రమాదాలను అధిగమించగలమని డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆర్. త్రినాథరావు అన్నారు. మంగళవారం కొవ్వూరు పట్టణంలో ఆంధ్ర షుగర్స్ ఫ్యాక్టరీ నందు 54వ జాతీయ భద్రతా వారోత్సవాలను నిర్వహించారు. దీనిలో భాగంగా జరిగిన కార్యక్రమానికి ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ జి. స్వాతి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆర్. త్రినాథరావు హాజరై ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన భద్రతా పరికరాలను ప్రదర్శన పరిశీలించారు. ఈ మేరకు ఈవి కృష్ణారావు అధ్యక్షతన జరిగిన అవగాహన కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆర్. త్రినాథరావు మాట్లాడుతూ, కార్మికులు తాము పనిచేసే ప్రదేశాలలో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం నియమించిన నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. రోజు చేసే పని అయినప్పటికీ భద్రతా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడే ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. అనంతరం సేఫ్టీ విషయంలో కార్మికుల ప్రతిభను గుర్తించి బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో సేఫ్టీ ఇన్ఛార్జ్ కేవీవి సత్యనారాయణ, సగ్గుండ ఫ్యాక్టరీ సేఫ్టీ ఇన్ఛార్జ్ రెడ్డి నరేష్ రాజు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఒక కమిటీని ఫామ్ చేయాలని ఉద్దేశంతో, అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అవుతున్నాయి, నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి దాన్ని ఎలా నివారించాలని, దానికి ఎవరు ఇనిషియేట్ చేయాలనే ఉద్దేశంతో ఒక కమిటీ ఫామ్ చేయాలనే ఉద్దేశంతో 1972లో నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ అని ప్రారంభించడం జరిగింది. అదే మార్చ్ 4, 1972 మార్చ్ 4ని జరిగింది. అదే నెక్స్ట్ అదే రోజున ది సేఫ్టీ డేని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సేఫ్టీ కౌన్సిల్ అని దాని ఫౌండేషన్ డేగా కూడా జరగడం జరిగింది. అందువల్లనే ఆ రోజు అది ప్రతి సంవత్సరం మార్చి 4న ఏం చేయాలి, ఎలా చేయాలి అనే విషయాలన్నీ ఆ నేషనల్ సేఫ్టీ డే నిర్ణయిస్తుంది. వాళ్ళ నేషనల్ సేఫ్టీ డేకి అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే యాక్చువల్గా ఏంటంటే నేషనల్ సేఫ్టీ డే ఎందుకు జరపాలంటే ప్రతి సంవత్సరం మనం రిమైండర్ ఒకసారి సంవత్సరం అయిన తర్వాత ప్రీవియస్ ఎలా జరిగింది, నెక్స్ట్ ఇయర్ ఏం జరగకుండా ఉండడానికి ఏం చేయాలి అని అవేర్నెస్ ప్రోగ్రామ్ అని ఎలాగా, అంటే నేషనల్ సేఫ్టీ డే కౌన్సిల్ అన్నవారు ప్లే కార్డ్స్ కానీ డిఫరెంట్ స్లోగన్స్తో వాళ్ళు వస్తారు, వాళ్ళు తీసుకొస్తారు. అంటే సేఫ్టీ అండ్ ఎన్వైరన్మెంట్ సేఫ్టీ అండ్ ఒక ఇండివిజువల్ యొక్క వెల్బీయింగ్ కూడా తీసుకుని ఈ సేఫ్టీ డేకి లింక్ చేయడం జరిగింది. ఇందాక ఇప్పుడు మీ ఆంధ్ర షుగర్స్ బ్రీఫింగ్లో చెప్పినప్పుడు లాస్ట్ సేఫ్టీ కౌన్సిల్ సేఫ్టీ డే సెలబ్రేషన్లో థీమ్ అనేది ఎవరికైనా గుర్తుందా? లాస్ట్ సేఫ్టీ డే సెలబ్రేషన్ చేసినప్పుడు థీమ్ చెప్పండి. హామ్ అంటే ఒక యాక్సిడెంట్ కూడా జరగకుండా మినిమైజ్ చేసుకుని ఉన్నాము మేము అని మీరు అక్కడ సేఫ్టీ ప్లేస్ తీసుకున్నారు. అండ్ దెన్ ఐ కంగ్రాచులేట్ యూ, లాస్ట్ ఇయర్ ఏమీ ఒక యాక్సిడెంట్ కూడా జరగలేదు. లైక్ పోస్టర్స్ చేయడం ఆర్ అవేర్నెస్ చేసుకోవడం, మాక్ డ్రిల్స్ చేసుకోవడం అండ్ కాంపిటీషన్స్ చేసుకోవడం. అండ్ ఈ ప్రాసెస్లో మనం ఏంటంటే మినిమం బేసిక్ ఏదైతే ఉంటుందో అది మనం వర్క్ చేసే లైక్ ప్రాసెస్ పెరిగే కొద్దీ, టైం ఫ్రేమ్ పెరిగే కొద్దీ మనం బేసిక్ నాలెడ్జ్ అనేది మర్చిపోతూ ఉంటాం. అవన్నీ రిఫ్రెష్ చేసుకోవడానికి ఇలాంటి ఒక డే మనం అందరితో కలిసి చేసుకున్నప్పుడు అసలు సేఫ్టీ అంటే ఏంటి, అండ్ మీ ఫ్యాక్టరీలో ఉన్న హజార్డ్స్ ఏంటి, రిస్క్స్ ఏంటి, అండ్ దాన్ని ఎలా మీరు లైక్ ఏ ఎక్విప్మెంట్, ఏ మెషినరీ మీ యొక్క సేఫ్టీ స్టాండర్డ్స్ ఉన్నాయి, అవి మీరు ఎలా యూజ్ చేసుకుంటున్నారు, లేకపోతే మీ యొక్క ఎక్విప్మెంట్కి తగ్గట్టు, ఎలక్ట్రికల్ సిస్టమ్స్ తగ్గట్టు ఏ మెజర్స్ మీ దగ్గర ఉన్నాయి. అండ్ ఇలా ప్రతిదీ కూడా ఇప్పుడు ఎగ్జిబిషన్లో పెట్టిన ప్రతి ఒక్క లైక్ ఎక్విప్మెంట్, ప్రతి ఒక్క పేపర్, ప్రతి ఒక్క మాడ్యూల్, ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంతా ఏంటంటే హార్ట్ ఆఫ్ ద ఫ్యాక్టరీ అన్నమాట. ప్రతి సిస్టమ్ ఆ కన్సర్న్డ్ లైక్ ఇప్పుడు మెకానికల్ ఫీల్డ్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ ఫీల్డ్ అవ్వచ్చు, మీరందరూ కూడా ఏదైతే ఎస్ఓపీస్ మీకు ఉన్నాయో, ఏదైతే మీరు సిస్టమ్ ఫాలో అవుతున్నారో అవి ఎప్పుడూ కూడా బేసిక్ నుంచి మీకు కంప్లీట్ అనేది ఒకసారి మన అందరం కూడా ఒకసారి ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. ఏదో గవర్నమెంట్ శ్రీనగర్ గారు చెప్పారు మనల్ని సేఫ్టీ డే జరుపుకోమని. శ్రీనగర్ గారు గోల్పడలేక మనం రోజు ఏదో సంవత్సరానికి ఒకసారి సేఫ్టీ డే జరుపుకున్నాం. ఈరోజు జరుపుకుంటే ఆయన హ్యాపీ, మనం హ్యాపీ.
రేపు నుంచి మనం ఎలా ఉన్నా పర్వాలేదు, మనల్ని అడిగేవారు లేదు అన్న భావన చాలా మందిలో ఉంటుంది. అది మనం ఏదో నేను ఏదో కావాలని చెప్పింది అనేది కాదు కానీ, బట్ ఆ భావన లేకుండా అంటే సేఫ్టీ అనేది ఏదో మా ఎవరి కోసమో, శ్రీనగర్ గారి కోసం, లేదా స్వాతి మేడం కోసం, లేదా మా కోసం, లేదా మేనేజ్మెంట్ కోసం అనేది కాకుండా ఈ సేఫ్టీ అనేది మన కోసం, మన కుటుంబం కోసం, ముందు మన కోసం, మన కుటుంబం కోసం ఆలోచించుకుంటే దాంట్లోనే మన ఇండస్ట్రియల్ సేఫ్టీ ఉంది, మన పర్సనల్ సేఫ్టీ ఉంది, మన కమ్యూనల్ సేఫ్టీ ఉంది. మొత్తం టోటల్ సేఫ్టీ అంతా కూడా అందులోనే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మనకి. అది నేను కోరుకునేది అది ఒకటే, అందరూ కూడా భద్రత అనేది ముందు గురించి ఆలోచించాలి. నేను క్వశ్చన్ అడుగుతాను, మనకి ఫ్యాక్టరీలో మనకున్న అత్యంత ఏమంటారు ఆపోజిట్ డిపార్ట్మెంట్ ఏంటి, శత్రువు అని భావించే డిపార్ట్మెంట్ ఏంటి మన ప్లాంట్లో? ఎవరన్నా చెప్పగలరా? సేఫ్టీ డిపార్ట్మెంట్. మనం సేఫ్టీ ఎవరు అసలు వచ్చేస్తున్నాడు ఎందుకు మనకి, ఏం చేస్తారు సార్, షూ వేసుకున్నావా లేదా హెల్మెట్ పెట్టుకున్నావా అంటే అది సేఫ్టీ డిపార్ట్మెంట్ కోసం, సేఫ్టీ ఆఫీసర్ కోసం పెట్టుకున్నట్టుగా ఉంది తప్పించి మన కోసం మనం పెట్టుకుంటున్నట్టు కనిపించట్లేదు ఎక్కడా కూడా. ఏదో సేఫ్టీ ఆఫీసర్ అంటే మనకి ఏదో శత్రువు అంటే బయట కాకపోవచ్చు, బయట మళ్ళీ బాగానే ఉన్నారు ప్లాంట్ లోపల వరకు. సేఫ్టీ ఆఫీసర్ అంటే మనకి ఏదో శత్రువు, ఆ సేఫ్టీ ఆఫీసర్తో మనకి ఎందుకు వచ్చిన గొడవ అని సేఫ్టీ ఆఫీసర్ కోసం సేఫ్టీ ఫాలో అవుతున్నాము మనం, మన కోసం మనం ఫాలో అవుతున్నామా? ప్రొటెక్ట్ చేయడానికి ఏ ఏ కార్యక్రమాలు చేస్తుందో మీకు అందరికీ తెలిసిన విషయమే. ప్రధానంగా మాకు ఇయర్లీ ఇన్స్పెక్షన్స్ ఆన్లైన్ అలాట్మెంట్లో వచ్చిన ఇండస్ట్రీ ఇన్స్పెక్ట్ చేయడం, ఆ సేఫ్టీ ప్రోటోకాల్స్ గైడ్లైన్స్ అప్లోడ్ చేయడం, ఇవన్నీ రెగ్యులర్గా డిపార్ట్మెంట్ వర్క్. ఇన్స్పెక్షన్ ఆన్లైన్. ఇంకా ఇప్పుడు సపోజ్ మార్చ్ అనుకోండి, ఇప్పుడు నన్ను లిస్ట్ వచ్చింది, నాకు ఒక మెసేజ్ వచ్చింది, మీరు మార్చిలో చేయవలసిన ఇన్స్పెక్షన్ లిస్ట్ ఇచ్చాను చూసుకోండి అని. లాగిన్ ఓపెన్ చేస్తే లిస్ట్ ఉంటుందండి. అంటే ఇన్స్పెక్షన్ గవర్న్డ్ బై సిస్టమ్ అండి. అంటే టీచర్స్కి ఒక లాజిక్ ఇస్తాము, మా దగ్గర తీసుకొని ఒక లాజిక్ ఫీడ్ చేస్తారు. ఏ ఇండస్ట్రీ ఎప్పుడు ఏ ఆఫీసర్ విజిట్ చేయాలనేది ఆ స్లాట్ ప్రకారం వస్తుంది. ఆ మంత్లో విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేసి ఇవ్వడం అండి, ఇన్స్పెక్షన్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. దట్టు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2015లో రావడం జరిగింది. గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారి ఇనిషియేటివ్ అది. అంటే ఇండియాలో బిజినెస్ చేయడం ఈజీ చేయాలి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారని. అందులో నెంబర్ ఆఫ్ రిఫార్మ్స్ వచ్చాయి అన్ని డిపార్ట్మెంట్లలో. అందులో ఇన్స్పెక్షన్ కూడా ఒక పాయింట్ అండి. ఇన్స్పెక్షన్ కూడా ఎలాంటి కోవిడ్ ఆంధ్ర సోర్స్ ఉందనుకోండి, ఈ సంవత్సరం నా లాగిన్లో వచ్చింది. 2024లో ఏలూరు డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ గారు ఇన్స్పెక్షన్ చేశారు, వచ్చింది నా లాగిన్లో. నెక్స్ట్ ఇయర్ ఇయర్లీ ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ 25th రావాలండి. అది 1 year అవగానే వస్తుందండి. ఎవరి లాగిన్లో వస్తుందంటే కాకినాడ డిప్యూటీ చీఫ్ గారి లాగిన్లో వస్తుందండి. కాకినాడ ఆఫీసరు ఇక్కడ కన్సర్న్ కాకపోయినప్పుడు కూడా పక్క ఆఫీసర్ వస్తుందండి. ప్రైమ్ మినిస్టర్ గారి ఇనిషియేటివ్ ఏంటంటే ఒకే ఇండస్ట్రీని 2 ఆఫీసులు చూస్తే డిఫరెంట్గా చూస్తారు. ఇప్పుడు రెగ్యులర్ ఆఫీసరే చూస్తే ఒక రకంగా చూస్తారు, అవుట్పుట్స్ బాగా వస్తాయి అనే కాన్సెప్ట్ అండి. ప్రధానమైన ఇన్స్పెక్షన్ అండి, ఇయర్లీ ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ. తర్వాత మాక్ డ్రిల్స్ మీకు అందరికీ తెలిసినవే. మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయించడం, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టించడం, సేఫ్టీ కమిటీ మీటింగ్స్ పెట్టించడం. తర్వాత ఇప్పుడు నా పరిధిలో 2 జిల్లాలు అనుకోండి, ఏలూరు, ఈస్ట్ గోదావరి. ఇందులో ఉన్న ఇండస్ట్రీస్ మెంబర్స్ అందరినీ జిఎంస్, సేఫ్టీ ఆఫీసర్స్, తర్వాత హెచ్ఆర్ మేనేజర్స్ వీళ్ళందరినీ గ్రూప్లో పెట్టామండి, వాట్సాప్ గ్రూప్లో. ఈ సేఫ్టీ డే ఈవెంట్స్ అనుకోండి, ఏదైనా మీరు ఒక మాక్ డ్రిల్ చేస్తే అందులో ఫోటోలు వస్తుంటాయండి, ఎంకరేజ్ చేయడానికి అండి. ఒకరు చేస్తుంటే ఇంకొకరు అండి. ఇదంతా రెగ్యులర్గా డిపార్ట్మెంట్ చేస్తున్న వర్క్ అండి. ఈ ఎడిషనల్ ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ ఈ వర్కే కాకుండా మనకి లాస్ట్ 5 yearsలో ప్రధానంగా 3 పెద్ద యాక్సిడెంట్ జరిగాయండి వేరే చోట. ఒకటి ఎల్జీ పొలిమర్ యాక్సిడెంట్ అండి, 2020 May 7వ తేదీన వైజాగ్ ఎల్జీ పొలిమర్స్లో స్టైరిన్ గ్యాస్ లీక్ అవ్వడం, అందులో పబ్లిక్ 12 మంది చనిపోవడం జరిగిందండి. అప్పుడు గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని సేఫ్టీ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అన్నీ త్వరగా ఇన్స్పెక్షన్ చేయండి ఇండస్ట్రీస్ అని చెప్పడం జరిగింది. అప్పుడు ఫ్యాక్టరీస్, పీసీబీ, ఫైర్ సర్వీసెస్, ఎలక్ట్రికల్, బాయిలర్స్, లేబరు, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ అన్నీ విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేయడం జరిగిందండి. ఈ అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ వర్క్ అండి. రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఉంటాయి ప్రోటోకాల్ ప్రకారం, అవి కాకుండా ఎడిషనల్ అండి. తర్వాత 2022 అండి, 22లో అచ్యుతాపురం వైజాగ్లోనే
బ్రాండిక్స్ అని ఉమెన్ గవర్నమెంట్ తయారు చేసే ఒక ఇండస్ట్రీ ఉందండి. వాళ్ళు క్లోరిన్ గ్యాస్ కానీ అమ్మోనియా కానీ ఇలాంటి గ్యాసెస్ ఏం వాడరండి. వాళ్ళకి ఏంటంటే పెద్ద పెద్ద షాపులు ఉండి టైలరింగ్ షాప్ ఏసీ ఉంటాయండి. మొత్తం షెడ్ అంతా 2000 3000 ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఉండి షాపులు ఉండి స్టిచ్చింగ్ మిషన్స్ ఉండి దానికి ఏసీ ఉంటుందండి. గ్యాస్ లీక్ అయిందని ఒక ఎలిగేషన్ వచ్చింది, ప్రాబ్లం వచ్చిందండి. ఒరిజినల్గా 500-600 మంది ఉమెన్ ఎంప్లాయీస్ సఫికేషన్ వచ్చి పడిపోవడం, వాళ్ళందరినీ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగిందండి. అప్పుడు స్పెషల్ డ్రైవ్ ఈ లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని కలిపి చేయడం జరిగిందండి.